వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. సమంత గారు విడాకులు ఎందుకు తీసుకున్నారు నాగ చైతన్యతో? అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? విడాకులు తీసుకోవడం గల కారణాలు ఏంటి? అనేది కూడా ఇప్పుడు ఆమె చేసినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పినటువంటి కొన్ని మాటలు చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇంతటికి ఏం చేసింది? ఎందుకు విడాకులు తీసుకున్నారు? అనేది కూడా ఈ వీడియోలో మనం తప్పనిసరిగా తెలుసుకుందాం. అయితే సమంత గారు నాగ చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. వీళ్ళు పెళ్లి తర్వాత విడాకులు విషయం మనందరికీ తెలుసు. సోషల్ మీడియాలో కూడా అది ఒక హాట్ టాపిక్ అయిపోయింది. అయితే చాలామంది వీరిద్దరికి కూడా ఏదో ఎఫ్ఐఆర్ ఉండడంతో విడిపోయారనుకుంటూ చాలామంది చెప్తున్నారు. మరికొంతమంది అయితే సమంత విడాకులు తీసుకున్న తర్వాత ఆమెకు ఉన్నటువంటి వ్యాధి బయటపడింది కాబట్టే అనారోగ్యం కారణంగానే విడాకులు తీసుకుందని, అంటే వ్యాధి బయటపడిన తర్వాతే పెళ్లి చేసుకున్న తర్వాత వ్యాధి బయటపడిన తర్వాతే విడాకులు తీసుకున్నారనేసి కూడా కొంతమంది అంటున్నారు. అయితే మరికొందరైతే వీరి విడాకుల కారణానికి ఎన్నో ఉన్నప్పుడు కూడా అసలు రకరకాలైనటువంటి వ్యాఖ్యలు మనకు వినిపించాయి. ఎన్ని వ్యాఖ్యలు వినిపించినా కానీ ఎప్పుడు కూడా ఎన్ని కారణాలున్నా కానీ వీళ్ళిద్దరు మాత్రం ఎప్పుడు కూడా వాళ్ళ విడాకులకు సంబంధించి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. దానికి సంబంధించి ఎందుకు తీసుకుంటున్నారని కూడా ఎక్కడ వీళ్ళు అనౌన్స్ చేయలేదు. అయితే రీసెంట్గా తండేల్ సినిమా ప్రమోషన్లో భాగంగా నాగ చైతన్య విడాకులకు కారణం ఏంటో కూడా బయట పెట్టలేదు. కానీ ఇద్దరి డెసిషన్స్తో వచ్చి ఒకటికి 1000 సార్లు ఆలోచించి మేము విడాకులు తీసుకున్నాం, దీన్ని ఎంటర్టైనింగ్గా తీసుకొని మీరు గుచ్చి మరీ అడక్కండి అని కూడా ప్రస్తావించడం, దాంతో ఒక్కసారిగా అందరి నోరు మూతపడేలాగా చేశారు. అయితే నాగ చైతన్య విడాకులపైన స్పందించినటువంటి కొద్ది రోజులకే సమంత గారు కూడా తన విడాకులపైన పరోక్షంగా కామెంట్లు చేయడం ప్రస్తుతం ఇండస్ట్రీలో కూడా ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే ఇక్కడ రీసెంట్గా సమంత ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుతూ తన రిలేషన్షిప్ గురించి కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. మీరు ఒక వ్యక్తితో రిలేషన్లో ఉన్న సమయంలో ఆరోగ్యంగా కూడా ఉండాలి, అంటే ఈమెకి ఆరోగ్యం బాగలేదు కాబట్టే విడాకులు తీసుకున్నారని ఇక్కడ పరోక్షంగా ఆమె ఈ మాట చెప్పినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆరోగ్యాన్ని అస్సలు ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు అనేసి కూడా చెప్పింది. అంటే శారీరకంగా మానసికంగా బాగా లేకపోతే మీరు మీ పార్ట్నర్కి నచ్చినట్టుగా ఉండరు. అంటే ఈమెకి హెల్త్ ప్రాబ్లం ఉంది కాబట్టే ఆ విషయం బయటపడిన తర్వాత ఒకటికి 10 సార్లు, అంటే శారీరకంగా మానసికంగా కూడా అప్పుడు వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు శారీరకంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఈమెకి ఏదైనా శారీరకంగా కలవాలనుకున్నప్పుడు ఈమెకి ఇబ్బందిగా ఉంటుంది, అవతల వ్యక్తికి కావాలనిపిస్తుంది. ఇలాంటి సమయంలో కొన్ని మనం చూస్తూనే ఉంటాం. రోజు ఎక్కడో చోట, ఒక చోట కాదు అనేక చోట్ల కూడా చాలామంది ప్రేమించలేదనో లేదా అత్యాచారాలు ఇవన్నీ కూడా చూస్తూనే ఉంటాం. అంటే శారీరకంగా మానసికంగా కూడా ఇక్కడ సమంత గారు ఈమెకి హెల్త్ బాగాలేని కారణంగా ఉండకపోవడం వల్లే, దాని కారణంగా అక్కడ చైతన్య కూడా 100% వారు శారీరక బంధాన్ని మానసికంగా కూడా మైండ్ సెట్ కాలేదని కూడా ఇండైరెక్ట్గా ఇక్కడ సమంత చెప్పినట్టుగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి బాగలేని కారణంగానే తన పార్ట్నర్తో నచ్చినట్టుగా ఉండరు కాబట్టి, మీరు శారీరకంగా మానసికంగా బాగలేనప్పుడు మీ పార్ట్నర్తో ఉండలేరు కాబట్టి, అందుకే ఆ వ్యక్తితో మంచి అనుబంధంతో అంటే మెదలాలంటే ఖచ్చితంగా మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా కూడా మీరు ఉండాలి. ఈ 3 పాయింట్లతోనే మనకు అర్థమైపోతుంది. నాకు చెప్పాను. కొంతమంది బయటకు బాగా కనిపించినప్పుడు కూడా మానసికంగా లోపల మాత్రం ప్రశాంతంగా ఉండరు. ఈ కారణంగానే మనం ఇష్టపడినటువంటి భాగస్వామిని కోల్పోవలసినటువంటి పరిస్థితి కూడా వస్తుందంటూ కూడా ఇక్కడ ఇండైరెక్ట్గా విడాకుల పైన పరోక్షంగా సమంత గారు చేశారు. దీన్ని బట్టి చూసే సమంత ఆరోగ్యం సహకరించకపోవడం వల్లే ఆమె చైతన్యతో విడాకులు ఇచ్చిందని, అందుకే చైతన్యను వదులుకున్నట్టుగా పరోక్షంగా ఇక్కడ సమంత గారు తేల్చి చెప్పేశారని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి తరుణంలో ఆమెకి మరింత ఆత్మస్థైర్యంతో ఆమె ముందుకు వెళ్ళాలని, మరిన్ని విజయాలు కూడా అందుకోవాలని, అలాగే చైతన్య గారు కూడా మంచి విజయాలతో ఇప్పటికే మనం చూసాం. పెళ్లి చేసుకున్న తర్వాత తండేల్ సినిమా రావడం, అది బాక్సాఫీసు 100 కోట్ల గ్రాసును కూడా చేరుకున్నటువంటి సమయం చెప్పుకోవచ్చు. మరిన్ని విజయాలు కూడా వీరిద్దరు కూడా రావాలని కోరుకుందాం.
ఆరోగ్యంగా ఉండాలని కూడా కోరుకుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్